తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్ పర్యటనలు కూడా తెలంగాణలో ఇప్పటికే పూర్తిగా షెడ్యూల్ కూడా వచ్చేసింది. అసలు మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ఏ విధంగా వెళ్తుంది, కొత్తగా బీజేపీ వ్యూహం ఏంటని మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీ వేసేటువంటి అడుగులు అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల్లో కొంచెం గుబులు పుట్టిస్తున్నా. ఎప్పుడు లేకుండా ఈ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కొంచెం కొత్తగా ముందుకు వెళ్తుంది. ఎంపీలు కానివ్వండి, ఇప్పుడు కేంద్ర మంత్రి మీరు కూడా ఇక్కడే ఉండి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా కొంత అంచనా వేస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి ఎలక్షన్స్? అన్ని ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ కొంత మేము ప్రతిష్టాత్మకంగా అవి శాసనసభ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ మేము గతంలో కూడా పనిచేశాము. గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి లేనంతగా భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకొని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా మేము అంతే దృష్టితో ముందుకెళ్తా ఉన్నాం. మంచి వాతావరణం ఉంది. ప్రజలలో కేసీఆర్ కుటుంబం పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇంకా విశ్వాసం వాళ్ళకి రాలేదు. వాళ్ళలో పూర్తి వ్యతిరేకత ఉంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా మంత్రులు రోడ్డున పడి కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ కుటుంబం కూడా దోచుకున్నదంతా కూడా పంచుకోవడం కోసం కొట్లాటలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ఉంది, నీతివంతంగా పనిచేస్తూ ఉంది, సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది, అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉంది, అందరినీ ఆకట్టుకునే విధంగా పనిచేస్తూ ఉంది, ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా భారతదేశం కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ వైపు, మోడీ గారి వైపు ఆలోచన చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కొంత మేము దృష్టిని కేంద్రీకరించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా ఉత్సాహంగా మా పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా మంచి సానుభూతి ఉంది. మీరు అన్నట్టు మంచి ఫలితాలు కూడా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వస్తాయి. మరోవైపు బడ్జెట్ సెషన్స్ ఉన్నప్పటికీ పార్లమెంట్లో ఎంపీలు కూడా లేకుండా ఇక్కడనే ఉండి ఎన్నికల్లో పాల్గొనడం కానివ్వండి, అభ్యర్థుల విషయంలో ప్రచారం కానీ ఇంత ఎందుకు? మోడీ తిట్టారు, అందుకే బీజేపీ నేతలు యాక్టివేట్ అయ్యారు, ఇంకోవైపు పార్టీ సీరియస్గా వెళ్ళి పనిచేసుకోండి అని చెప్పి ఇటువంటి వదంతాలు అన్నీ వస్తున్నాయి. అందులో ఏమన్నా నిజం ఉందా సార్? తప్పేముంది అందులో? పార్టీ బాగా పనిచేయాలి, పార్టీని గెలిపించుకోండి, పటిష్టంగా చేయాలి అని చెప్పడంలో తప్పులేదు. అందులో ఆయన చెప్పిండా లేదా తర్వాత చెప్పినా కూడా తప్పులేదు. కాబట్టి ఆ రకంగా పార్టీ కార్యకర్తలు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, మా గ్రామ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే, పోలింగ్ బూత్ అధ్యక్షుని మొదలు పెడితే అందరం ఐక్యమత్యంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ముందుకెళ్తా ఉన్నాం. కొంత మాకు ఎలక్షన్ చూస్తే ఎంపీల మధ్యనే పోటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి వాతావరణం మీద దృష్టికి ఏమన్నా వచ్చింది? ఎంపీల మధ్యలో ఉండదు, కానీ ఒక మున్సిపాలిటీకి ఇంకో మున్సిపాలిటీకి పోటీ పడాలి. ఆరోగ్యకరంగా నా మున్సిపాలిటీలో ఎక్కువ సీటు గెలవాలని ఉండడంలో తప్పులేదు. ఉండాలి, ఇంకా బాగా ఉండాలి నా కోరిక. ఇంకోవైపు కేసీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్ విచారణకు సంబంధించి బీజేపీ మీద ఏదైనా ఎఫెక్ట్స్ చూపిస్తుందా? ఎన్నికల సమయంలో విచారణకు పిలవడం, సింపతి అట్లా అస్సలు ఎందుకు ఉంటుంది? మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, హీరోల ఫోన్లు ట్యాప్ చేశారని, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారని, మీడియా అధినేతల ఫోన్లు ట్యాప్ చేశారని, సీనియర్ రిపోర్టర్స్ ఫోన్లు ట్యాప్ చేశారని, రాజకీయ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని, చివరకు సోనియా మన కేసీఆర్ ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారని కూడా కేసీఆర్ కూతురు చెప్తా ఉంది. కాబట్టి ఇంత దుర్మార్గంగా ఫోన్ ట్యాపింగ్లో వివరించింది. గతంలో ఏ రకంగా మా పార్టీకి సంబంధించినటువంటి మా ఆఫీసులో పనిచేసేటువంటి అకౌంటెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అకౌంటెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఏ రకంగా చేశారో. అంతేకాకుండా మరి ఫామ్ హౌస్ మరి ఏదైతే కేసు ఏదైతే ఉన్నదో అందులో కూడా మరి కేసీఆర్ ఏ రకంగా వివరించారో మనం చూసాం. కాబట్టి ఏ మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా రాష్ట్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాలుగా నానుస్తూ ఉంది. సీరియల్స్, టీవీ సీరియల్ లాగా దాన్ని సాగదీస్తూ ఉన్నారు. కఠినంగా వివరించాలనేదే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజల కోరిక. ఎవ్వరు పొరపాటు చేసినా వాస్తవాలు బయట పెట్టాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది.
వీళ్ళందరి కేసులు ఫోన్ ట్యాపులు చేశారని. కాబట్టి ఇంకా కఠినంగా వివరించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది రాజకీయ అంశం కాదు, ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా అధికార దుర్వినియోగం చేసి కేసీఆర్ కుటుంబం తెలంగాణ పరువు ప్రతిష్టలను మంట కలిపారనేది తెలంగాణ ప్రజలు కోపం ఉన్నది. ఈరోజు ఎంఐఎం కూడా పోటీ చేస్తున్నట్టు సార్, ఎంఐఎంకి సంబంధించి ఏం చెప్తారు? ఇంకా తెలియదు ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారో, ఎన్ని సీట్లలో కాంగ్రెస్కు లబ్ధి చేకూరడం కోసం, బీఆర్ఎస్కు లబ్ధి చేకూరడం కోసం కుట్ర చేస్తుందో మనకు తెలుసు. తెలంగాణలో ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణలో బీజేపీ పెరగొద్దని, బీజేపీ లబ్ధి చేకూరదని, బీజేపీని ఏది తక్కువ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తుంది. మజ్లిస్ పార్టీ పుట్టింది హైదరాబాద్లో, మజ్లిస్ పార్టీ పెరిగింది హైదరాబాద్లో, మజ్లిస్ పార్టీకి నాయకత్వం హైదరాబాద్ నుంచి, అలా హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో. కానీ హైదరాబాద్లో 7 ఎమ్మెల్యే సీట్లు మాత్రం చేస్తారు, మిగతా చేయరు. హైదరాబాద్లో తెలంగాణలో 17 సీట్లు ఉంటే ఒకే ఎంపీ సీట్ చేస్తారు. అదే ఇతర రాష్ట్రాలకు వెళ్తే అనేక వందల ఎమ్మెల్యే సీట్లకు, ఎంపీ సీట్లకు, కౌన్సిలర్ సీట్లకు పోటీ చేస్తారు. కారణం ఏంటంటే తెలంగాణలో బీజేపీ పెరగకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గపు కుట్రతో పనిచేస్తుంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మజ్లిస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అడ్డుకునేటువంటి శక్తి ఎంఐఎం పార్టీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ, కేసీఆర్ కానీ ఉండదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీని ఆస్వాదిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. రెబల్స్ బెడద కొంచెం బీజేపీకి సార్ ఎక్కువైనట్టుంది, ఏం చెప్తారు రెబల్స్కి? రెబల్స్ పెద్దగా ఆ రకంగా భయపడాల్సింది లేదు. కార్యకర్తలు అక్కడక్కడ సీట్లు అడిగినటువంటి విషయం వాస్తవమే, కొంత పోటీ ఉన్నటువంటి విషయం వాస్తవమే. అయినప్పటికీ కూడా అనేక సీట్లలో కూడా ఇప్పటికే మాట్లాడి కార్యకర్తలను ఒప్పించి మెప్పించి ఏకాభిప్రాయంతో బీఫామ్ ఇస్తా ఉన్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని అధిగమిస్తాం, ఏం పర్లేదు. అల్టిమేట్గా ప్రజలు బీజేపీని చూస్తారు, బీజేపీకి సంబంధించినటువంటి కమలం పువ్వు గుర్తును, కమలం పువ్వు జెండాను చూస్తారు, నరేంద్ర మోడీ గారిని చూస్తారు. జాతీయ అధ్యక్షుడిగా వస్తున్నటువంటి కొత్త బాస్ రేపు వస్తున్నాడు. ఆయనకు తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు గిఫ్ట్ ఇవ్వబోతే, ఎన్ని మున్సిపల్ కానివ్వండి, కార్పొరేషన్లు కానీ, ఇది గిఫ్టే అనుకోవచ్చు ఒక రకంగా. ఫస్ట్ ఎలక్షన్స్ ఇక్కడ ఎలా ఉండబోతుంది సార్, ఎన్ని గిఫ్ట్ ఇవ్వబోతుంది? తప్పకుండా ఒక యువ నాయకుడు, కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. వారు ఈ ఎన్నికల తెలంగాణలో మొట్టమొదటి సభ ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ విజయం కోసం వస్తూ ఉన్నారు. తప్పకుండా మంచి ఫలితాలతో మరి ఈరోజు మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడికి బహుమతి ఇస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తెలంగాణకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల అత్యధిక స్థానాలు గెలిచి అసలు కొత్తగా వచ్చినటువంటి జాతీయ అధ్యక్షుడు కూడా గిఫ్ట్ ఇస్తామని చెప్పింది. తెలంగాణలో ఒకవైపు బీజేపీని దెబ్బతీసేందుకు ఎంఐఎం కూడా హైదరాబాద్ తప్ప మిగతా చోట్లన్నింటిలో పోటీ చేస్తుందని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద కేసు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత లోతైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కంటే కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందడం ఖాయమంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store.